ఇవ్వడం వల్ల చాలా తక్కువ. అంటే ఈరోజు మన పెన్షన్ పెరగాలనేది కొంచెం కష్టసాధ్యమైన పని. రెండవది రేషన్ కార్డ్స్. రేషన్ కార్డ్స్ మనకు రావాలంటే అది కూడా అప్లై చేసుకున్నాము. 6 పథకాలు అనేది కాంగ్రెస్ పెట్టింది. 6 పథకాలలో కొంతమందికే వచ్చినాయి, అవి అందరికీ రాలేదు. అందులో మేము కూడా ఉన్నాం, మాకు రాలేదు. నీకు వచ్చిందా? రాలే. అంటే ఇంక ఇవ్వలే కదా మన దగ్గర, ఇవ్వలేదు. తయారవుతున్నాయి. మూడోది పెన్షన్. ఇది గవర్నమెంట్దే ఫాల్ట్. ఎందుకంటే మనకి పెన్షన్ అని మనం అంటున్నాము, బట్ ఇట్ ఈస్ నాట్ ద పెన్షన్. పెన్షన్ అనేది గవర్నమెంట్లో ఒక కాలం ఉంటుంది. ఆ కాలము ఇన్కమ్ అనేది పెట్టుకోవాలి. పెన్షన్ మన కోసం, మనము పెన్షన్ కోసం అడుగుతున్నాం. మనకు ఆల్రెడీ పెన్షన్ వస్తుందని చెప్పేసి మనమే రాస్తున్నాం, మనమే మెన్షన్ చేస్తున్నాం పెన్షన్ వస్తుందని చెప్పేసి. పెన్షన్ కాకుండా ఆదాయం అని చెప్పి మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంఆర్ఓ దగ్గర, లేకపోతే తహసీల్ ఆఫీసులో తీసుకోవాలి, ఎవరన్నా ఒకరిని పట్టుకొని. ఆ పద్ధతి అయితే చాలామంది చేశారు. ఆర్టీసీ వాళ్ళు కొంతమంది చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆదాయం తక్కువనే, ఆదాయం కింద చూపించారు వాళ్ళు, పెన్షన్ కింద చూపించలేదు. పెన్షన్ అని చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు రాసుకున్నాడు కూడా ఆదాయం అనే ఇతర ఆదాయములని రాశారు. సో మన దగ్గరికి ఎప్పుడైనా మనం అప్లై చేసుకున్నప్పుడు కానీ, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎంక్వైరీకి వస్తే మనకు పెన్షన్ కాదు, మాకు ఇతర ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్పాలి వాళ్ళకి. ఇంకొకటి, గవర్నమెంట్కి మనం రిక్వెస్ట్ చేయాలి, కలెక్టర్ కానీ ఇంకెవరికైనా. ఆదాయం అనేది మనం పెన్షన్ కిందకి తీసుకోవద్దు. ఆదాయము మనకు పెన్షన్ అనేది ఒక కాలం ఉంటుంది వాళ్ళ దాంట్లో, పెన్షన్ వస్తుందా లేదా అనేది. పెన్షన్ అనేది వాళ్ళ కాలంలో సిస్టంలో తీసేయాలని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయాలి. ఒకటి సిపిఆర్ఎంఎస్ మనకి బ్యాలెన్స్ అమౌంట్స్ రావట్లేదని మన మిత్రుడు చెప్పారు. ఓకే, దాని గురించి మనం సిఎండ్ఎండికి పెడదాము, పెట్టి దాని యొక్క రిజల్ట్ తీసుకుందాము కంపల్సరీ. ఒకసారి మనం ఒక 10 మంది కానీ, 10 మంది లోపల 4, 5 కలిసిపోయినా కానీ పోవచ్చు. హైదరాబాద్ పోయి మనం అపాయింట్మెంట్ తీసుకొని సిఎండ్ఎండికి రిప్రజెంటేషన్ ఇద్దామని ఒక ఐడియా వచ్చింది.